హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. చాలామంది మన స్టేట్లో ఇంకా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సర్టిఫికెట్స్ ఏంటి, ఈ కాలేజీలాగా ప్రిడిక్షన్ ఏంటిది, టాప్ కాలేజెస్ ఏవి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నిటిపైన మనం వీడియో చేయాలంటే ఫస్ట్ కోర్టు నుంచి ఒక క్లారిటీ రావాలి. ఆ కోర్టు నుంచి క్లారిటీ వస్తే కానీ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు. అయితే కోర్టు ఇప్పటికే కూడా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పిస్తున్నారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ ర్యాంక్స్కు సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. మరి ఇంతవరకు స్టేట్ ర్యాంక్ సంబంధించిన లిస్ట్ వచ్చిందా? లేదు. మరి 1563 మెంబర్స్కు సంబంధించి కూడా వాళ్ళు రీనీట్ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకు సంబంధించిన మార్కులు ఎన్ని వస్తాయి, మరి వాళ్ళ ర్యాంక్ రిలీజ్ చేస్తే కొన్ని ర్యాంకులలో తేడాలు వస్తాయి. ఆ ర్యాంకుల్ని ఎలా పబ్లిష్ చేస్తారు? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ర్యాంక్ దగ్గర సేమ్ మార్కు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చే మార్కులు కనుక టాలీ అయితే మరి వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్ అనేది మళ్ళీ రీజనరేట్ చేస్తారా, అందరికీ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి ర్యాంకులు అనేది ఫస్ట్ తేలాలి, అప్పుడే కానీ మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేం. అయితే రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దీనికి పైన స్పందించి రీనీట్ అయితే పాసిబిలిటీ కాదండి, చాలా హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీనికంటే ముందు కూడా ఒక నెట్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇమీడియట్గా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అనేసరికి ఇమ్మీడియట్గా తెల్లారే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. కానీ మన నీట్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ఇది మార్కులు రాకముందే ఇది దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడే క్యాన్సిల్ చేసినా అయిపోయేది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జామ్ జరిగిన రోజు నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇప్పటి వరకు కూడా నార్త్ సైడ్ అయితే ఇది పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఎప్పటి నుంచో వీడియోలు చేస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ అయితే జెన్యున్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఓఎంఆర్ షీట్ రిలీజ్ చేసిన రోజు కానీ, కీ పేపర్ రిలీజ్ చేసిన రోజు కానీ ఏవి కూడా పెద్దగా అలిగేషన్స్ లేవు మన తెలంగాణలో. కానీ ర్యాంకులు వచ్చిన తర్వాత లేదన్నా దీంట్లో ఏదో జరిగింది, ఏదో మతలాబు ఉంది, ఇంత తేడాలు వస్తాయా? ఎందుకంటే మీరే చూసుకుంటారు, 600 వచ్చినటువంటి క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు. 600 వచ్చినాయి, 640, 650. సో ఎయిమ్స్లో వస్తుందా, ఇంకెక్కడ సీట్ వస్తుందా అని చెప్పేసి అలా 650 వచ్చిన క్యాండిడేట్ ఎంత హ్యాపీగా అయితే మార్కులు ఓఎంఆర్ షీట్ రిలీజ్ చేసిన రోజు హ్యాపీగా ఉన్నాడో, ఆ హ్యాపీ అనేది ఆల్ ఇండియా ర్యాంక్ రిలీజ్ చేసినాకైతే లేదండి. 100% దాంట్లో డౌటే లేదు. సో ఇక ర్యాంకులు చూసి అప్పుడు నిజంగా అది ఏదో జరిగింది అని చాలామంది వాళ్ళకి అవగాహన చేసుకున్నారు. స్టిల్ అందరికీ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నానండి, జెన్యున్గా మీకు సోషల్ మీడియాలో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎప్పుడు? ఎగ్జామ్కి బిఫోర్, ఎగ్జామ్ తర్వాత కాదు, ఎగ్జామ్కి బిఫోర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదని జెన్యున్గా చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే సాధ్యాల పైన మాట్లాడారు, రీనీట్ అయితే పాసిబిలిటీ లేదు అని. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బీహార్ పోలీస్ ఏదైతే ఎంక్వైరీ చేస్తారో, ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చెక్ చేస్తాను. సో వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఆఫ్లైన్లో అయితే ఈ పేపర్ అయితే లీక్ అయిందని పాట్నా పోలీస్ కానీ, కోల్కతా పోలీస్ కానీ ఇక్కడ వరకు మొత్తం కూడా ఇదంతా ఆఫ్లైన్లోనే జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్సెస్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే నెట్ ఎగ్జామ్ రద్దు కావడానికి మెయిన్ కారణం ఏంటంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నెట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు నీటికి సంబంధించి కూడా ఇది ఎఫెక్టెడ్ ఏరియాస్, అంటే ఆఫ్లైన్లో జరిగింది, పేపర్ అనేది సోషల్ మీడియాలోకి రాలేదు. ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ కనుక రీనీట్ కండక్ట్ చేస్తే సో మనకు ప్రాబ్లం లేదు. ఇది సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ. ఎందుకంటే ఏదైతే ఈ పేపర్ లీకేజ్ ఉందో ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. సో అవి దాంతో పాటు మనకు ఆల్రెడీ టెలిగ్రామ్లో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సో దానిపైన కూడా నిజంగానే అది ఫేక్ వీడియోనా జెన్యున్ వీడియోనా అనేది కూడా వాళ్ళు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తారు. సో అండ్ ఇంకొకటి ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, లేటెస్ట్గా వచ్చిన చాలా టెక్నాలజీస్ ఏవైతేనో ఆ టెక్నాలజీ బేస్ చేసుకుండా సో మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ కనుక ఇస్తే
ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సో వారు మరింత సమాచారం అంటే ఇది నిజంగా ఫేక్ ఆ జెన్యూన్ అనేది వాళ్ళు ఇస్తే కానీ మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎంటైర్ ఇండియాతో పాటు మనకు దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి కొన్ని కంట్రీలో కూడా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో నిజమే అది అని కనుక తెలిస్తే రీనీట్ అయితే తప్పే అవకాశం అయితే ఉండదు. అయితే ఇవన్నీ కూడా మనకు జూలై 8 రోజే తెలుస్తుంది. జూలై 8 వరకు మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుందా, ర్యాంకులు వస్తాయా, ఎందుకంటే రోజుకొక స్టేట్మెంట్ వస్తూ ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం. కాబట్టి ఈ కౌన్సిలింగ్ పైన మనకు క్లారిటీ వస్తే కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకులు ఉంటాయా పోతాయా, అసలు ఎగ్జామ్ ఉంటుందా పోతుందా అనే కాడికి వస్తుంది. అండ్ ఇంకొకటి మీకు యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తా ఉన్నాను. సో చాలామంది పేరెంట్స్ నాకు కూడా షేర్ చేసుకున్నారు, సార్ పిల్లలు 640, 650, 550 ఈ విధంగా మార్కులు వచ్చినాయి సార్. సో వాళ్ళందరూ కూడా ఎంజాయ్మెంట్ మూడుకి వెళ్ళిపోయారు. దాదాపు 2 years నుంచి కష్టపడి చదువుకున్నారు, లాంగ్ టర్మ్ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళని చదువుకోమని చెప్పేసి అంటే ఎప్పుడు చదివేనా అని చెప్పేసి వాళ్ళు విసిగెత్తిపోయారండి. మార్కులు వచ్చిన రోజు ఓ రకంగా ఉన్నారు, ర్యాంకులు వచ్చిన తర్వాత ఓ రకంగా ఉన్నారు. రీనీట్ అనేసరికి ఇంకా వాళ్ళ పరిస్థితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే పేరెంట్స్ ఓ రకంగా, స్టూడెంట్స్ ఓ రకంగా, చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. సో అది రీనీట్ అంటే ఎవరికైనా కూడా బాధనే, ఎందుకంటే కష్టపడి మార్కులు తీసుకొచ్చుకొని జెన్యూన్గా ఉన్నటువంటి పర్సన్కి మళ్ళీ రీనీట్ కండక్ట్ చేస్తే సో ఏంటిది ఎంత అని. ఎందుకంటే ఇమ్మీడియట్గా అదే వారం 10 రోజులలో రీనీట్ కండక్ట్ చేశారంటే అది వేరు. దాదాపు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కూడా కష్టమే. అయితే ఇప్పటివరకు అయితే మనకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా సో మరి ఈ వీడియో అయితే ఫేక్ కావాలి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సో ఇది ఈ టెలిగ్రామ్లో వచ్చిందైతే ఇది తప్పండి అని చెప్పేసి అంటే కనుక మనకు తెలంగాణ స్టేట్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ సేఫే, రీనీట్ అనేది ఉండదు. లేదు టెలిగ్రామ్లో ఇది దాదాపుగా వారం రోజుల నుంచి ఒక 2 days 1 day ముందు నుంచి ఇది టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక రీనీట్ అయితే తప్పదు. అయితే నేను మీకు బ్రదర్గా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఉంటుందో ఉండదు పక్కన పెట్టేసేది, అది చదువుకుంటే తప్పేముంది, నాలెడ్జ్ గెయిన్ చేస్తే తప్పేముంది. కాబట్టి ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే కదా మనకు మెయిన్ టఫ్. కాబట్టి ఇంకొకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే ఎప్పుడు ఏ స్టేట్మెంట్ వస్తుందో, అసలు ఏ జూలై 8 రోజు ఏం జరగబోతుందో అనేది కూడా అర్థం కావట్లేదు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పటికైతే స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అదే అని. కానీ జూలై 8 రోజు ఏ స్టేట్మెంట్ వస్తుంది ఏంటిది, ఈ సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది, బీహార్ పోలీసు, పాట్నా పోలీసు, కోల్కతా పోలీసు, అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియో పైన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జూలై 8 రోజు మనకు దానిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, యాజ్ ఎ బ్రదర్గా మీ పేరెంట్స్ మీకు చెప్పే ఉంటారు, మీ పేరెంట్స్ కూడా చాలా మీకంటే ఎక్కువ కూడా బాధపడుతున్నారు. నాకు ఫోన్ చేసి కూడా కొంతమంది పరిస్థితి ఇలా ఉందన్న అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీ పేరెంట్స్తో పాటు మీరు బాధపడుతున్నారు, అందరు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఒకే ఒకటి అవకాశం ఏంటంటే ఇంకొకసారి జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్రిపరేషన్లో ఉందాం. సో ఒకవేళ నో రీనీట్ అనేది కనుక జూలై 8 రోజు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తే ఇక నో రీనీట్, ఓన్లీ రీనీట్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి అంటే అప్పుడు మన తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సేఫే. సో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పినా మనం ఏం చేయలేం, ఎగ్జామ్ లేదు అని చెప్పినా ఏం చేయలేం. ఎందుకనంటే ఇదంతా కూడా ఇష్యూ చిన్నగా ఉన్న ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది, సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే ఫైనల్. కాబట్టి సో అక్కడి నుంచి ఏ స్టేట్మెంట్ వస్తుంది అనేది మనకు చాలా టైం ఉన్నది. మరి అప్పటి వరకు జస్ట్ ఒక ఫిజిక్సో లేకపోతే కెమిస్ట్రో ఏదో ఒక సబ్జెక్టు తీసుకొని ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మనకు రీనీట్ అనేది లేదు, ఎఫెక్టెడ్ ఏరియాస్కే ఉంది అంటే హ్యాపీ. సో మరి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది కదా సార్, మరి ఇదంతా ఏంటిది అంటే టైం అనేది వేస్ట్ కావద్దనే ఉద్దేశం మీద వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఏ డెసిషన్ ఎట్లా వస్తుందో తెలియట్లేదు. సో స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి అనుకోండి, స్టేట్ ర్యాంక్స్ వస్తే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నట్టే. మరి స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికైతే మనకు స్టేట్ ర్యాంక్స్ పైన ఎలాంటి క్లారిటీ రాలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఒకవేళ ఆ స్టేట్ ర్యాంక్స్ వస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి కూడా నేను మీకు పక్కాగా రౌండ్ 1 రూల్ ఏంటిది, రౌండ్ 2 రూల్ ఏంటిది, ఆల్ ఇండియా కోటా ఏంటిది, ఇక్కడ లోకల్ ఏంటిది, నాన్ లోకల్ ఏంటిది, వీటన్నిటిపైన కూడా మీకు
వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, సుప్రీంకోర్టు ఏమి నమ్ముతుంది, సుప్రీంకోర్టు దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు, ఆ ప్రూఫ్స్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్స్ని డిపెండ్ చేసుకొని సుప్రీంకోర్టు ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, దానికోసమే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇది నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం టైం అనేది తీసుకోవచ్చు. జస్ట్ ఊరికినే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎవరైతే జెన్యున్గా పక్కాగా రాశారో వాళ్ళకి ఎవరు కూడా రీనీట్ ఉండొద్దు అనే నేనైతే కోరుకుంటున్నా. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఎటు దారి తీస్తుందో తెలియదు. కాబట్టి నేను యాజ్ ఎ బ్రదర్గా మళ్ళీ అడ్వైజ్ చేస్తున్నా, ఆ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో ఒక సబ్జెక్టు జూలై 8 వరకు అయితే జస్ట్ రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ అండి. కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.